హాయ్ స్టూడెంట్స్, ఏపీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి. ఏపీ పాలిసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి. దానికి సంబంధించిన డేట్స్ వివరాలు, తర్వాత ఏమేం సర్టిఫికేట్స్ మన దగ్గర పెట్టుకోవాలి, కౌన్సిలింగ్కు ప్రాసెస్ ఏంటి, అసలు టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఏపీ పాలిసెట్ 2025 రాసిన వాళ్ళు అండ్ క్వాలిఫై ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఏ డేట్లో అటెండ్ అవ్వాలి కౌన్సిలింగ్కు, టోటల్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో స్టెప్స్ చూసినట్లయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఏపీ పాలిసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ పే చేయాలి. సో వెబ్సైట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ అయినాక అది కూడా నేను ఒక వీడియో ద్వారా చూపిస్తాను ఎక్కడ పోయి పే చేయాలనేది. ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ ప్రింట్అవుట్ తీసుకొని పేమెంట్ది మీ సర్టిఫికేట్స్తో మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి అటెండ్ అవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి ఈ హెల్ప్ లైన్ సెంటర్ కంటే, ఇది టోటల్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు తీసుకువెళ్లాల్సింది. ప్రాసెసింగ్ ఫీ కడతారు కదా, దాని ప్రింట్అవుట్ తీసుకువెళ్ళాలి. ఏపీ పాలిసెట్ మీరు రాసిన హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. హాల్ టికెట్ లేదంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్ నుంచి. ఏపీ పాలిసెట్ మీకు ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా, ఆ ర్యాంక్ కార్డు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంది ఏపీ పాలిసెట్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. హాల్ టికెట్, ర్యాంక్ కార్డు పాలిసెట్ది, కౌన్సిలింగ్ కోసం కట్టిన ఫీజు దాని ప్రింట్అవుట్, తర్వాత 10th క్లాస్ మార్క్స్ మెమో వచ్చి ఉంటుంది మీకు, షార్ట్ మార్క్స్ మెమో, అది ఒరిజినల్ ఇంటర్నెట్లో వచ్చి ఉంటుంది కదా, అదైనా సరిపోతుంది ప్రింట్. 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడెక్కడ చదివారో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th to 10th ఒక చోట చదివారు, 4th and 5th ఒక చోట చదివారంటే రెండు స్కూళ్ళ నుంచి మీరు ఏం తీసుకురావాలి, స్టడీ సర్టిఫికేట్స్ తీసుకురావాలి. 4th 5th ఎక్కడ చదివారో దాని స్టడీ సర్టిఫికేట్స్, 6th నుంచి 10th ఎక్కడ చదివారో సర్టిఫికేట్స్, లేదా 4th to 5th ఒక చోట, 6th 7th ఒక చోట, 8th 9th 10th ఒక చోట అంటే 3 చోట్ల వెళ్ళి మీరు స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సో ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ. ముందు ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్. రెసిడెన్స్ అవసరం లేదు స్టడీ ఉండేవాళ్ళు, స్టడీ లేని వాళ్ళు ప్రైవేట్గా డైరెక్ట్గా 10th రాసిన వాళ్ళకైతే ఇవన్నీ అవసరం. సో ఇదంతా అవసరం లేదు. ఇంకా మీరు ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి వచ్చి ఉంటుంది, లేదంటే ఇప్పుడు అప్లై చేసైనా తెచ్చుకోవచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్కు సంబంధించింది, మీ సేవ లేదా సచివాలయం నుంచి మీరు తీసుకోవాలి. ఓసీ వాళ్ళకి మాత్రమే ఇది, మిగతా క్యాస్ట్ వాళ్ళకి కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, రీయింబర్స్మెంట్ రాదు. లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి అంటే కంపల్సరీ మీరు ఏం తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎప్పటి లోపల ఉండాలి అది, 1/1/2022 మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు కాలేజీలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, సీట్ వచ్చిన తర్వాత. క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత 10th క్లాస్ చదివిన స్కూల్ టీసీ ఇచ్చింటారు మీకు, ఆ టీసీ తీసుకురావాలి. ఇంకా ఈ లోకల్ స్టేటస్ అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. సో ఇది సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనారిటీ సంబంధించి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, సో ఆర్మీ మిలిటరీలో రిటైర్డ్ అయిన వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, వీళ్ళందరికీ వచ్చేసి సపరేట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిని మీరు తీసుకువెళ్ళాలి మీ వెరిఫికేషన్ అప్పుడు. సో ఈ కేటగిరీ వాళ్ళు మాత్రం సపరేట్గా ఉంటుంది, వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది సపరేట్గా జరుగుతుంది. సో ఇక్కడ వరకు అందరికీ కామన్ అనమాట, ఇది ఒకటి స్పెషల్ కేటగిరీ. టీసీ, క్యాస్ట్, ఇన్కము, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకు, 4th to 10th స్టడీ, 10th క్లాస్ మార్క్ లిస్టు, పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మీరు ఇప్పుడు ఆన్లైన్లో కట్టే ఫీజు, కౌన్సిలింగ్ ఫీజు, ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే చూడండి, టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీ హెల్ప్ లైన్ సెంటర్కి అటెండ్ అవ్వాలి విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఇది మర్చిపోకూడదు, 2 sets జిరాక్స్ కాపీస్, ఇవన్నీ మీరు తీసుకుపోయేటివి. తర్వాత దాంతోపాటు ఒరిజినల్
చెక్ చేయడానికి, మీ కరెక్టా కాదా చెక్ చేయడానికి ఒరిజినల్, 2 సెట్ల జిరాక్స్ కాపీలు. ఇవన్నీ ఏవి ప్రాసెసింగ్ ఫీజు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, క్యాస్ట్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా 2 సెట్ల జిరాక్స్ ఉండాలి మీ దగ్గర. అండ్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడుంది అనేది ఇప్పుడు చెప్తాను నేను. హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్, దీని ప్రింట్అవుట్, తర్వాత ఇవన్నీ కూడా తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్ వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇస్తారు. లాగిన్, పాస్వర్డ్ ఇస్తారు. ఈ 2 పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీకు లాగిన్ అవుతారు. లాగిన్ ఐడి వాళ్ళు ఇస్తారు. పాస్వర్డ్ మీరు ఇంటికి వచ్చైనా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఐడి వస్తుంది మొబైల్కి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని తర్వాత లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజీల ఆప్షన్స్. ఏ కాలేజ్, ఏ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి మీకు అనేసి ఫస్ట్ ఏమైపోవాలి, వెరిఫికేషన్ అయిపోవాలి. మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది వెరిఫైడ్ అని. దాని తర్వాత మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఇది. తర్వాత మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీరు చాయిస్ పెట్టుకోవాలి. అంటే ఏమని కాలేజీలు, ఏ కాలేజీలు అవసరమో మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏది అనుకుంటున్నారు, సెకండ్ ఏది, ఇలా మీ ర్యాంక్ని బట్టి ఎక్కువ కాలేజీలు పెట్టుకుంటే బెటర్, తక్కువ పెట్టుకుంటే ఒక్కోసారి రాకపోవచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అంటారు దీన్ని. చాయిస్ పెట్టుకోవాలి. చాయిస్ పెట్టుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవాలి. మీరు ఏమేమైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో కాలేజీ లిస్టు, ఆ కాలేజీ ప్రింట్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 డే తర్వాత కానీ, ఆ రోజు ఈవినింగ్ కానీ, తర్వాత నెక్స్ట్ రోజు వితిన్ 2 డేస్లో మీకు ఏమవుతుందంటే మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది అనేది మెసేజ్ వచ్చేస్తుంది. ఏ కాలేజ్ అలాట్ అయిందో మెసేజ్ వచ్చేస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని, ఏ కాలేజ్ వచ్చిందో అలాట్మెంట్ ఆర్డర్లో కాలేజ్ పేరు ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మీరే డైరెక్ట్గా వెళ్ళి కాలేజ్లో జాయిన్ కావడం, రిపోర్ట్ చేయాలి కాలేజ్లో. మీరు ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు జాయిన్ అవ్వాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే మీకు వచ్చిన కాలేజ్ను కన్ఫర్మ్ చేయాలి. నాకు ఈ కాలేజ్ చేరడం ఇష్టమే అని ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసి సెల్ఫ్ జాయినింగ్ అంటారు దాన్ని. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళిపోతారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఇష్టం లేదు, ఇక్కడ అలాట్మెంట్ వచ్చింది, మీరు అనుకున్న కాలేజ్లో 50వ కాలేజ్ వచ్చింది, మీరు ఫస్ట్ 49 పెట్టింది, ఏది రాలే 55 వచ్చింది, మీకు ఇష్టం లేదు ఈ కాలేజ్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ జాయినింగ్లో నాట్ విల్లింగ్ అని పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో బెటర్ కాలేజ్ వస్తుందేమో ట్రై చేసుకుంటారు. లేదా సెల్ఫ్ జాయిన్ అయిపోయి నచ్చితే కాలేజ్, సెల్ఫ్ జాయిన్ అయిపోయి కాలేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జాయిన్ అయిపోతారు. సో ఇది ప్రాసెస్ జరిగేది. ఒకసారి మళ్ళీ చూడండి. ఆన్లైన్ ఫీజు కట్టాలి, హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయించుకోవాలి. తర్వాత ఇంటికి వచ్చి పాస్వర్డ్ జనరేట్ చేసుకొని లాగిన్ అయ్యి మీకు ఏమేమి కాలేజెస్ కావాలో లిస్ట్ పెట్టుకోవాలి. దాన్ని ప్రింట్ తీసుకొని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆన్లైన్లో సెల్ఫ్ జాయినింగ్, నేను ఇష్టమే విల్లింగే నాకు ఈ కాలేజ్ జాయిన్ అవ్వడం అనేది ఇచ్చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని కాలేజ్కి పోయి రిపోర్ట్ చేయాలి. ఇది ప్రాసెస్. ఇందులో మీకు ఏ సర్టిఫికేట్ మిస్ అయినా కూడా ప్రాబ్లం ఏం కాదు, కానీ మళ్ళీ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు మళ్ళీ ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. ఇప్పుడు ఇవ్వలేకపోయినా ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో తర్వాత కాలేజీలో అయినా కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడు ఎవరు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే, ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 15,000 వచ్చిన వాళ్ళు 21వ తేదీ 21st జూన్ ఎన్ని గంటలకు, మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది రిపోర్టింగ్ టైం. సో 9 AM నుంచి ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు. తర్వాత 15,001 నుంచి 32,000 వరకు 22nd జూను. 32,001 నుంచి 50,000 వరకు 23rd అటెండ్ అవ్వాలి. 50,001 నుంచి 68,000 వరకు 24th. 68,001 నుంచి 86,000 వరకు ర్యాంక్ వరకు 25th. 86,001 నుంచి 1,04,000 వరకు 26th. 1,04,000 నుంచి 1,20,000 వరకు 27th. 1,20,001 నుంచి మిగతా లాస్ట్ ర్యాంక్ వరకు 28th. అంటే 21 నుంచి 28 లోపు మీ ర్యాంక్ని బట్టి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ అటెండ్ అవ్వాలంటే హెచ్ఎల్సీస్ అంటారు, హెల్ప్ లైన్ సెంటర్స్. ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే, సో ఒక్కో డిస్ట్రిక్ట్కు
ఒక్కొక్క చోట హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి. హెల్ప్ లైన్ సెంటర్ మీకు చూపిస్తాను. దాని ముందు ఇది ఒకసారి చూద్దాము. సో 21 నుంచి 28 వరకు ఏ హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేయాలనేది చెప్తాను నేను మీకు. సో ఇది టోటల్‌గా 21 నుంచి 28 వరకు అటెండ్ అయ్యేది. మిగతా కేటగిరీ వాళ్ళు స్పెషల్ కేటగిరీ అంటారు. పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్‌సీసీ ఉండేవాళ్ళు, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ ఉండేవాళ్ళు మాత్రం వీళ్ళకు సెపరేట్‌గా కౌన్సెలింగ్ జరుగుతుంది. వీళ్ళు 25న ఎన్‌సీసీ వాళ్ళైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వరకు 25న అటెండ్ అవ్వాలి. ఎన్‌సీసీ వాళ్ళు 40,001 నుంచి 80,000 ర్యాంక్ వరకు 26న అటెండ్ అవ్వాలి. తర్వాత 80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 27న. సో ఎన్‌సీసీ వాళ్ళు 25, 26, 27 ఈ 3 రోజులు 1 నుంచి 40,000, 40,001 నుంచి 80,000, 80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మీ ర్యాంక్‌ని బట్టి అటెండ్ అవ్వాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏం చేయాలంటే 25న ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ ఒకటేసారి. స్పోర్ట్స్, గేమ్స్ ఉండేవాళ్ళు కూడా అంతే. స్పోర్ట్స్, గేమ్స్ ఉండేవాళ్ళు ఈ 2 డేస్ 26th అండ్ 27th 1 నుంచి 60,000 ర్యాంక్ వరకు 26న, 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 27న అటెండ్ అవ్వాలి. ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు, స్కౌట్స్, గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళంతా ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా సరే 28న అటెండ్ అవ్వాలి మీ హెల్ప్ లైన్ సెంటర్, నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి. ఇక వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే, కాలేజీలు ఎప్పుడు పెట్టుకోవాలంటే 25th నుంచి, అంటే 25th అయిపోతుంది కదా ఇక్కడ వీళ్ళు 25th నుంచే స్టార్ట్ చేసుకుంటారు. 26th అయిపోయిన వాళ్ళు 26th అలా 25th నుంచి 26th వరకు ఎవరు పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ వరకు వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు. ఇక 50,001 నుంచి 90,000 ర్యాంక్ వరకు 27 నుంచి 28 వరకు, 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 29th అండ్ 30 ఈ 2 రోజులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఏమన్నా మార్పులు చేయాలా, పొరపాట్లు తప్పులు పెట్టుకున్నారు, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 వాళ్ళు కానీ లాస్ట్ ర్యాంక్ వరకు కానీ ఎవరైనా మీరు పొరపాట్లు మిస్టేక్స్ పెట్టుకుని ఉంటే 1వ తేదీ జూలై 1st ఏం చేయొచ్చు అంటే మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరున్నా కూడా వాళ్ళంతా కూడా ఏం చేయించంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. ఇంకా 3rd మీకు అలాట్మెంట్ వచ్చేస్తుంది. జూలై 3rd మీకు కాలేజ్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఇక కాలేజ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఫీజు ఎంత కట్టాలంటే 4,700 గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ వచ్చిన వాళ్ళకు 4,700, ఇంకా ప్రైవేటు, అన్ఎయిడెడ్, సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ వీళ్ళకందరికీ 25,000. ఇదంతా కూడా రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మీకు పూర్తి ఫీజు అంతా కూడా మళ్ళీ రీయింబర్స్మెంట్ అయిపోతుంది. ఇది కూడా రీయింబర్స్ అవుతుంది. సో ఇది టోటల్గా డీటెయిల్స్. అండ్ హెల్ప్ లైన్ సెంటర్లు ఎక్కడున్నాయని మనం ఒకసారి చూసినట్లయితే, ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్లు చూద్దాం. హెల్ప్ లైన్ సెంటర్ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్కి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ బిసైడ్ జేఎన్టీయూ కాలేజ్ అనంతపూర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. తర్వాత వచ్చేసి హిందూపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, హిందూపూర్ దగ్గరగా ఉండేవాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాలేజ్లో మీరు అటెండ్ అవ్వచ్చు. తర్వాత కళ్యాణ్ దుర్గంలో ఉండేవాళ్ళు బోరంపల్లి దగ్గర ఉండే గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో అనంతపూర్కి సంబంధించి 1, 2, 3, 4 ఇచ్చాడు, మీరు ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు. తాడిపత్రి కానీ, కళ్యాణ్ దుర్గ్ కానీ, హిందూపూర్ కానీ, అనంతపూర్లో కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇక్కడ అటెండ్ అవ్వచ్చు ఇక్కడ ఇచ్చిన కాలేజీల్లోనే. తర్వాత చిత్తూరు అయితే ఒక 4 కాలేజీలు ఇచ్చాడు. ఇవి కూడా గవర్నమెంట్ మోడల్ ఆర్ఈఎస్ పాలిటెక్నిక్ మదనపల్లికి సంబంధించింది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ పలమనేరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కేటీ రోడ్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సత్యవేడు చిత్తూరు. తర్వాత ఈస్ట్ గోదావరికి సంబంధించి 1, 2 ఆంధ్ర పాలిటెక్నిక్, గవర్నమెంట్ మోడల్ ఆర్ఈఎస్ పాలిటెక్నిక్. దాని తర్వాత వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ. సో ఈస్ట్ గోదావరి ఇవన్నీ. డాక్టర్ బిఆర్ఏ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడేపల్లిగూడెం, శ్రీ వైవిఎస్ అండ్ బిఆర్ఎం పాలిటెక్నిక్ ముక్తేశ్వరం. ఇదంతా ఈస్ట్ గోదావరి వాళ్ళు. గుంటూరు వాళ్ళకు 4 కాలేజీలు ఇచ్చాడు, బాపట్ల, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్లి. సో ఇవి కడపకు సంబంధించి కడప పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ రామాంజనేయపురం కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరుకు సంబంధించిన గవర్నమెంట్ పాలిటెక్నిక్, తర్వాత రాయచోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్, జమ్మలమడుగు గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఈ 4 కాలేజీలు కడప వాళ్ళకి ఇచ్చాడు. కృష్ణా డిస్టిక్ 1, 2, 3, 4, 5 కాలేజెస్ ఇవి. కర్నూలు డిస్టిక్లో
త్రీ కాలేజెస్ ఇచ్చాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్. చాలా వరకు అన్ని గవర్నమెంట్ పాలిటెక్నికే. జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇచ్చాడు కర్నూలు. ఇక్కడ కృష్ణా డిస్టిక్ ఆంధ్ర లయోలా, ఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. సో ఇవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం. ఇవి ఇచ్చింది. నెల్లూరుకు సంబంధించి కావలి, నెల్లూరు, ఆత్మకూరు ఈ 3 చోట్ల ఇచ్చాడు. ప్రకాశం డిస్టిక్లో 2 చోట్ల, ప్రకాశం, కందుకూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్. విశాఖపట్నం సంబంధించి మిగతా కాలేజీలు, ఇక్కడ విజయనగరం సంబంధించిన కాలేజీలు అండ్ వెస్ట్ గోదావరి సంబంధించిన కాలేజీల లిస్ట్ ఉంది ఇది. సో మీకు దగ్గరగా ఉండే కాలేజీలో ఏ కాలేజ్ అయినా మీరు కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ పోయి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సో ఇది టోటల్గా పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ డేట్లు ఇచ్చాడు కదా, ఏ డేట్లు అయితే ఇచ్చాడో ఆ డేట్లలో మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మళ్ళీ వేరే డేట్లో అటెండ్ కావాలంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీకు ఇచ్చిన డేట్లలో మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చిన ర్యాంక్ వైజ్ మీకు డేట్లు ఇచ్చాడు కదా, ఆ డేట్లలోనే అటెండ్ అవ్వండి. అనుకోని పరిస్థితుల్లో ఏమైనా ప్రాబ్లం అయితే తప్ప వేరే రోజు నెక్స్ట్ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14,000 ర్యాంకు మీరు ఈ రోజు అటెండ్ కాలేకపోయారు, రిక్వెస్ట్ చేసి అక్కడ పోయి మీరు తర్వాత రోజు అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం అయితే కాదు. కానీ మీరు ఖచ్చితంగా లెటర్ రాసి మళ్ళీ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు ముందు రోజు అనేసి. సో 14,000 ర్యాంక్ వాళ్ళు ఇక్కడ అటెండ్ కాకపోతే ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మిమ్మల్ని ఏం రిజెక్ట్ ఏం చేయరు, కానీ మీరు రీజన్ కరెక్ట్గా చెప్పుకోగలగాలి. సో ఇవన్నీ అయితే జాగ్రత్తగా తెచ్చుకోండి. మీ స్కూల్కి వెళ్ళి మీ మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి సచివాలయం నుంచి, ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సచివాలయం నుంచి తీసుకోండి. స్కూల్ నుంచి టీసీ స్టడీలు, 10th క్లాస్ మార్క్ లిస్టు ఇవి తీసుకోండి. వెబ్సైట్ నుంచి ఇవి 3. తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, క్యాస్ట్. ఈడబ్ల్యూఎస్ వరకు ఓన్లీ ఓసీ వాళ్ళకే. ఇవి వచ్చేసి సచివాలయం నుంచి తీసుకోండి. సో అందరూ కౌన్సిలింగ్ ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో పాలిటెక్నిక్ కాలేజీలో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ద్వారా మంచి టాప్ కాలేజెస్ పెట్టుకొని మీరు అలాట్మెంట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో చాలామంది చేరరు, ఎక్కువ మంది పాలిసెట్కు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కూడా చేరిపోయింటారు. కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. 1,00,000 ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ రాదేమో అటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. అందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి.